హాయ్ అండి, వెల్కమ్ టు ద స్పెషల్ టాక్ షో. ఇవాళ మన గెస్ట్ ఎవరో తెలుసా? కొన్ని పాయింట్స్ చెప్తాను, మీరే గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. 90స్లో ఆవిడ ఒక మంచి యాంకర్గా అందరికీ పరిచయం అయి ఎంతోమంది కుర్రాళ్ళ గుండెల్ని ముక్కలు ముక్కలు చేశారు. ఆ తర్వాత సడన్గా స్క్రీన్కి దూరం అయ్యారు. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో మార్కులు కొట్టేశారు. సూటిగా సుత్తి లేకుండా అన్నట్టుగా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే అనితా చౌదరి గారి మనసును తట్టి సీక్రెట్స్ బయటికి లాగే ప్రయత్నం చేద్దామా? మరి రండి నాతో పాటు. హాయ్ మ్యామ్. హాయ్. సో అనిత గారు, ముందే ఐ వాంట్ మేక్ యూ కంఫర్టబుల్ అండ్ సే దట్ నేను ఇవాళ మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి వచ్చాను. అయితే ఒక ఇంటర్వ్యూ సరిపోదు. అంతేనా? వర్క్షాపే చేయాలా? ఎందుకంటే అంటే ఇన్ ద కెపాసిటీ ఆఫ్ మీరు టెలివిజన్ హోస్టింగ్ చేశారు, సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు, మీడియా స్పేస్లో ఒక 20-25 మధ్యలో అనొచ్చా? 20 years, 29 years అయింది. ఫెంటాస్టిక్. ఓకే, సో మై రీసెర్చ్ ఇస్ రాంగ్ దేర్. ఈ 3 దశాబ్దాలుగా చూస్తున్నారు ఈ వరల్డ్ని, సినిమా వరల్డ్ని కదా, అండ్ సినిమా, టెలివిజన్, ఎవ్రీథింగ్ కరెక్ట్, మీడియా వరల్డ్ని. ఐ స్టార్టెడ్ విత్ టెలివిజన్. ఐఎమ్ ఓన్లీ 7 years old మ్యామ్ ఈ స్పేస్లో. 10 అనుకోండి పోనీ. లాంగ్ వే టు గో. ఇంకా ఆ 20 years ఎక్స్పీరియన్స్ మీలాంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఆ క్యాప్సూల్ అంతా మీకు, మీ ఎక్స్పీరియన్స్ అంతా మాకు పెట్టిచ్చేస్తారు కదా. సో ఆ సెల్ఫిష్ మోటివ్తో నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. Wow, you told me to start with. ఏం పర్లేదు. Knowledge is always about sharing. Whatever I learned, నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగింది. I can speak for myself and I can speak for few others. But learning అనేది ఏం పిక్ చేసుకోవాలో ఏం పిక్ చేసుకోకూడదు అనేది వాళ్ళది. That's true ma'am, that's true. Let's go back ma'am, Anitha garu. Let's go back and that little girl Anitha, when did she want to be in front of the camera? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, backwards. Never I had any kind of intention. నాకు ఎప్పుడూ లేదు. ఐఎమ్ చాలా అథ్లెటిక్. నేను ఐ వాజ్ మోర్ ఇంటూ స్పోర్ట్స్ అట్లాగా. చాలా టామ్ బాయిష్. నాకు ఇప్పటికే గర్ల్ ఫ్రెండ్స్ లేరు. యాక్చువల్లీ ఆ స్పిరిట్ హెల్ప్ అవుతుందేమోనండి ఇండస్ట్రీలో, బికాజ్ కొంచెం ఫైటర్ స్పిరిట్ వచ్చేస్తుంది కదా. బికాజ్ స్పోర్ట్స్ పర్సన్ అంటే మనం ఓటమైనా గెలుపైనా అన్ని తీసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలి, ఆ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. చాలా మంది స్పోర్ట్స్ పీపుల్ దే హ్యావ్ దిస్ యాటిట్యూడ్. ఓటమైనా గెలవైనా ఇది నాకు తెలియదు అంత డెప్త్, ఐ డోంట్ నో. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్, గెలుస్తావా ఓడిపోతావా అని కాకుండా ముందుకెళ్ళాలనే దీంతో ముందుకెళ్ళాలి. విన్నింగ్ అండ్ లూజింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ విన్నింగ్ అండ్ లూజింగ్. ఐ బిలీవింగ్ ఇన్ గోయింగ్ అహెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ బ్యాక్. భయపడి ఓడిపోయానని వెళ్ళడం, ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి, కొన్ని రిలీజ్ అవ్వవు. కరెక్ట్. కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా ఉండవు. అలా అని చెప్పి నేను ఇది అనుకున్నాను అని డిస్కరేజ్, చిన్న ఇది ఉంటుంది, ఇంత ఎఫర్ట్ పెట్టామే అని. బట్ దట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్. సో ఇది మన చేతుల్లో లేదు అని తెలిసినప్పుడు ఇంకా వదిలేసుకోవాలేమో. సో ఫైటర్ ఈజ్ అ ఫైటర్, వెదర్ యూ లూజ్ ఇట్. ఇద్దరులో ఒకళ్ళు అయితే విన్నరు, ఒకళ్ళు లూజరు అనే కాన్సెప్టే లేదు. యు ఆర్ ఫస్ట్ అండ్ యు ఆర్ సెకండ్. సంబడీ టోల్డ్ మీ ఇలాగే, ఐ డోంట్ నో హూ, నా ఫ్యామిలీయా ఫ్రెండ్సా తెలియదు కానీ, నా కొడుకు వెన్ హీ వాజ్ ఇన్ ప్రీ ప్రైమరీ ఫస్ట్ సెకండ్ గ్రేడ్లో ఉన్నప్పుడు నేను ఎక్కడో విన్నాను, ఫస్ట్ రావాలి అనేది మన పేరెంట్స్ పెడతారు. మన పేరెంట్స్ అలా పెట్టుంటారు, మనం పిల్లల్ని అలాగే పెట్టుంటారు. ఫస్ట్ రాలేదా, సెకండ్కి ఫస్ట్కి మా వాడికి ½ మార్క్ తేడాతో సెకండ్ వచ్చింది ఒకసారి, సమ్ థర్డ్ గ్రేడ్లో. ఇంటికి వచ్చి హీ వాజ్ వెరీ అప్సెట్. వాడు ఏంటంటే మా ఆయన కొంచెం టూ డిసిప్లిన్గా ఉంటారు, నేను ఏంటంటే అంత డిసిప్లిన్ పుష్ చేయను, అలా అని టేక్ ఇట్ ఈజీ అని చెప్పకుండా అవునా. సో వన్ డే ఐ హ్యాడ్ టు సిట్ విత్ హిమ్ అండ్ టెల్ హిమ్ ఫ్రమ్ నో వేర్ కి రిషిల్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి, మళ్ళీ ఫస్ట్ అమ్మాయి వాడి ఫ్రెండ్, అమ్మాయికి ఎంత వచ్చిందంటే సమ్ ½ మార్క్ పోయింది. నేను సెకండ్ వచ్చాను, నాన్నకేం చెప్పాలి? నేను అన్నాను, ఏం ప్రపంచం అంతమైపోయిందా? ½ మార్క్, యూఆర్ నాట్ ఎ లూజర్. ఒకసారి వాళ్ళు రావాలి, ఒకసారి మనం రావాలి. బట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఒక్క ½ మార్క్లో నేను ఓడిపోయాననే దాంట్లోకి నువ్వు వెళ్తే నీకు ఫస్ట్ రావడం కూడా గొప్ప అచీవ్మెంట్ అనిపించదు. ద మూమెంట్ హీ టోల్డ్ హిస్ ఫాదర్కి, నాన్న నాకు 100కి 100 వచ్చినాయి అని చెప్పేది, వాడికి 100కి 99.5 వచ్చిందని చెప్పడానికి ఎంత బాధపడిపోయాడంటే,
ఐ సా దట్ ఈ మధ్య టీనేజర్స్లో ఇది చాలా జరుగుతుంది, పియర్ ప్రెషర్ అబౌట్ లైక్ మా పేరెంట్స్ ఏమనుకుంటారని. ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్ ఇన్ యుఎస్ అండ్ ఇన్ ఇండియా. ఐఎమ్ సారీ, US also? diverting the whole topic, but US also, I thought grading system is better there kada. no, it's not about grading or not, it's about parental pressure. ఇండియన్స్ అక్కడ ఉన్నా కూడా ఇదే ప్రెషర్ పెడతారు. సారీ, I don't want to say that Indians are kada ani, parents basically. రైట్. సో నేను పేరెంటే, నాకు తెలుసు. బట్ నేను మా వాడికి ఒకటే చెప్పా, చిల్, నీకు గో ఇన్ ఏ రైట్ డైరెక్షన్, రీడ్ వెల్. ఐ మీన్ ఐ డోంట్ వాంట్ వెళ్ళిపోయి అర్జెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కర్లేదు. ఎఫర్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్. నీకుగా నేను మీ నాన్న సంపాదించి ఇచ్చేది ఎడ్యుకేషన్ మాత్రమే. ఎడ్యుకేషన్ మీద మీరు రీసెంట్లీ కూడా మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టారు. సో దట్ ఈస్ ద ప్రాపర్టీ. నాకు ఇంకేం లేదు, మీ నాన్నకి ఇంకేం లేదు. దిస్ సింపుల్ లైఫ్స్ వీ హ్యావ్. డోంట్ అజ్యూమ్ దట్ మా అమ్మ యాక్ట్రెస్, మా నాన్న పెద్ద, నథింగ్. యు ఆర్ గోయింగ్ ఇన్ అ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, యు ఆర్ గెట్టింగ్ ఎ సెకండ్ హ్యాండ్ కార్. When you are like going for a graduation, you are getting basic pocket money, nothing we are giving. నీ చదువు నువ్వు తీసుకుని వెళ్ళి ఇంటి నుంచి. సో ఇలా పేరెంట్స్ చెప్పగలిగితే పిల్లలకి దే విల్ నో. ఎందుకంటే I don't want to take that incident to start with. It's a very emotional thing. Somebody died. Okay. A teenager kid committed suicide. He's a topper. The undergrad lo topper antandi. Why did he commit suicide? Because he don't know what else after topper. ఇది కూడా ఉంటుందని ఈ మధ్య తెలిసి నేను ఇంకా మా వాడికి చెప్పారు, నువ్వు ఏమి నీకు 0 రాకుండా 2 digit పాస్ మార్కులు వచ్చినా చాలు. ఐ వాంట్ యూ టు లివ్ ఇన్ అ హెల్దీ వే అండ్ డూ గుడ్, బీ కైండ్, బీ జెంటిల్. ఎస్పెషల్లీ అమ్మాయిల దగ్గర వచ్చేసరికి నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, రెస్పెక్ట్. ఇది ఇంట్లో నేర్పించి పంపించాలనేది నేను నేర్చుకుంది. ఇంకా చాలాసార్లు మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, ఇదేనా నీకు నేర్పించింది మీ పేరెంట్స్ ఇదేనా అని. సో ఐ థాట్ కి ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ దెమ్ టు లివ్. చాలా ఇదైతే ఈ ప్రెషర్ అనేది మన అన్ని రంగాల్లోనూ ఉంది. బట్ చాలా బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. వాట్ ఐ సీ హియర్ ఇస్ మ్యామ్, ఆ ర్యాంకింగ్కి ఆ అప్రోచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ తప్పు. ప్రతి స్టూడెంట్ ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఎంత కష్టపడుతున్నారు, జెన్యున్ గా వాళ్ళ కెపాసిటీ ఏంటి అని గుర్తించడం ఒకటి, బలవంతంగా ఫస్ట్ సెకండ్ అండ్ దట్ ఇస్ టూ మచ్ ఆఫ్ అ ప్రెషర్. సో గోయింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది నేను అసలు కన్సిడరే చేయను. am I working hard to be in that category? ఇన్ఫాక్ట్ నేను కూడా ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ అడుగుదాం అనుకున్నాను. గోయింగ్ బ్యాక్ టు అప్లయింగ్ దిస్ ఇన్ ది ఇండస్ట్రీ, ఎన్ని హిట్స్ పడ్డాయి, ఎన్ని ఫ్లాప్స్ పడ్డాయి, ఈ ప్రెషర్ లో కాకుండా ఎన్ని మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు మీరు, ఎన్ని మంచి ప్రోగ్రామ్స్ చేశారు, అది కదా ఇంపార్టెంట్. యు ఆర్ హ్యాపీ, రైట్? సో ఇఫ్ ఐ వర్ టు ఆస్క్ యూ, మీరు టెలివిజన్ స్పేస్ చూసారు, సినిమా స్పేస్ చూసారు, అండ్ లైవ్ ఈవెంట్స్, ఐఎమ్ షూర్ యూ హావ్ డన్ సో మెనీ థింగ్స్. Oh yeah, it started mostly నేను చేసిన ఈవెంట్స్ ఆడియో ఫంక్షన్సే కానీ, వెదర్ ఇట్ ఈస్ కార్పొరేట్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్ ఆర్ సమ్ లాంచెస్, ఇవన్నీ లైవ్ షోస్ చేసి చాలా చేశాను. ఐ డన్ మెనీ యాక్చువల్లీ. సో ప్రీ సోషల్ మీడియా జమానాలోనే మీరు అన్నీ చేసేసారు, చూసేశారు. కాబట్టి ఇవాళ అనితా చౌదరి గారు రిప్రజెంటేషన్ ఫస్ట్ ఏంటి అంటే, ఈ 3 స్పేసెస్లో మీరు ఏది ఎంచుకుంటారు? మీ ట్రూ ఐడెంటిటీ ఎందులో బయటపడిందని మీరు అనుకుంటున్నారు? ఇస్ దట్ ఎ ట్రికీ క్వశ్చన్? లేదండి, జెన్యూన్ గా అడుగుతున్నాను. టెలివిజనా, సినిమానా, ఈవెంట్సా? No, nothing. I want to be a part of this industry ante, whether it is television, movie or events, or even I can be your assistant, but I want to be here. This is where I belong. I don't have నేను ఇదే చేయాలి అలా లేదు. ఆర్టిస్ట్ కాబట్టి అదే వాట్ స్క్రీన్ వాట్ ఇది అనేది ఐ నెవర్ ఫెల్ట్ ద డిఫరెన్స్ ఆర్ నార్ ఐ ప్రిఫర్డ్ దట్. టెలివిజన్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే మెజారిటీ యూఎస్లో ఉండడం. టెలివిజన్ ఈజ్ లైక్ అ full-time job. Correct. And I have to be here. I've been here. So I keep telling all the television producers or whoever my friends, నేను చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నా వల్ల మీకు ఇబ్బంది కలగకూడదు. బట్ ఐ మైట్ వాంట్ టు ఐ హ్యావ్ టు గో బ్యాక్. ఇనిషియలీ వెన్ ఐ స్టార్టెడ్ H4 మీద ఉన్నాను, తర్వాత గ్రీన్ కార్డ్, తర్వాత ఆ ఫ్రీడమ్ వచ్చినాక నౌ దిస్ ఇయర్ ఐఎమ్ కంప్లీట్లీ హియర్ అండ్ ఫోకసింగ్ ఆన్ ఫిల్మ్స్. సో టెలివిజన్ మానేయడానికి ఆర్ చేయకపోవడానికి నా
ప్రొడ్యూసర్స్ నా వల్ల ఇబ్బంది పడకూడదు. కానీ ఇది చెప్పండి మ్యామ్, మామూలుగా టైం మేనేజ్మెంట్ 2 సిటీస్కి స్టేట్స్కే చాలా ఇబ్బంది పెడతారు, 2 కంట్రీస్ టైం జోన్స్ వేరు, అన్నీ వేరు. 20 years మీరు లాక్కొచ్చారంటే కొన్ని టిప్స్ నలుగురు చూసి మేబీ ఇన్స్పైర్ అవుతారేమో, అందుకే ఈ టైం మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఎన్నో సో మచ్. పీపుల్ థింక్ దట్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ మీ, ఐ రియలీ గెట్ హర్ట్. అనితకేంట్రా తను హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా తిరిగేస్తుంది. ఐ హ్యావ్ సీన్ మై ఓన్ ఫ్రెండ్స్ కమెంటింగ్, మేకింగ్, ఐ మీన్ ఇన్ ఎ వెరీ, they think it is funny, but I'm not a kid to take it that funny atlaga joke ani konisalu joke ga teeskole. I myself, I don't like, you know, commenting. Do you know how painful, do you know how tough, do you know how much effort, money and sacrifices? లాంగ్ డిస్టెన్స్ మ్యారేజ్ గురించి అంటున్నారా? No, marriage ki long distance ఏం లేదు, marriage is marriage, but people are thinking it's easy and people think I have నా దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో సరదాగా వచ్చి సినిమా చేసిన కాదు. I love my work, so I want to be here, so I'm putting every effort, every ounce of my energy, my family support, my finances, everything into ఇది to be here. దట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఉంది. కానీ జనాలు మొన్న కూడా ఎవరో జోక్ చేస్తున్నారు, మ్యామ్ మీకేంటి డబ్బులు అడిగితే మీకేంటి మ్యామ్, ఏంటి నాకేంటి, ఐఎమ్ వర్కింగ్ లైక్ ఎనీబడి ఎల్స్, దిస్ ఇస్ మై ఫుల్ టైమ్ జాబ్, నువ్వు పే చేయాల్సింది పే చేయాలి. ఈ క్వశ్చన్లు ఎందుకు, అమెరికా నుంచి వస్తున్నాను, అండమాన్ నుంచి వస్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ వాజ్ నెవర్ ఈజీ, బట్ ఐఎమ్ మేకింగ్ ఇట్ ఈజీ. ఎవరైనా వస్తుంటే అదే చెప్తున్నాను, రండి వర్క్ చేయండి, యునో వర్క్ చెయ్యాలి మీరు, బికాజ్ ఇండస్ట్రీ ఈజ్ స్టిల్ ఇట్స్ లైక్ అన్ ఓషన్. ఎంతమంది వచ్చినా ఇండస్ట్రీ ఈజ్ లైక్ వెల్కమింగ్ విత్ ఓపెన్ హార్ట్. అప్పుడు రావడానికి మీరు అలా రెస్ట్రిక్షన్స్ అమెరికాలో ఉందా, అదేంటది విజయవాడలో ఉందా, వచ్చే ఎస్ ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అన్ని ఓవర్కమ్ చేసి నేను ఇక్కడ ఉన్నాను అని మీరు చెప్తున్నారు. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే దానికి తీసుకోవాలి. 20 years నుంచి వస్తున్నాను అంటే పిలుస్తున్నారు కూడా, బికాస్ పీపుల్ respect you, your work, so that's also equally important. So I have worked with many people who really love to you know have me on board, work with me. That's a honor, privilege, whatever, God's that I'm here. It's not easy. మన ఇద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది మ్యామ్. ఐ విష్ నో ఓన్లీ విజిట్ చేశాను, ఐ నెవర్ లివ్డ్ దేర్, బట్ ఇద్దరం రాజమౌళి గారితో వర్క్ చేశాము. మై ఫస్ట్ మూవీ వాజ్ బాహుబలి, దట్ వాజ్ మై డెబ్యూ. Oh really? Yeah, I was a classical dancer before that. Sir and madam dance చూసి కన్నా నిద్రించరా అని అనుష్క గారితో ఆ పాటలో మీరు చూస్తే you will see me there. Oh, now that I'll see. Sorry. So no worry. So when I was doing homework about you, మీరు ఛత్రపతి ఇన్సిడెంట్ గురించి కొన్ని ఎపిసోడ్స్లో మాట్లాడడం జరిగింది. చెప్పండి, అంటే బికాజ్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ నోటిస్డ్ సో ఫార్, ఈ కొద్ది నిమిషాల్లో నేను గమనించింది ఏంటంటే మీరు ఆ మీలో ఉన్న ఆ సెన్సిటివిటీని కాపాడుకున్నారు. చాలాసార్లు ఏమైపోతుందంటే నేను గమనించినంత వరకు కొంచెం టఫ్ అయిపోతాం, లేదా హార్ష్ అయిపోతాం, లేదా అలా అయిపోతాం, నేను ఇంతే ఆ టైప్లో. మీరు అలా చేయలేదు, మీరు ఇంకా ఆ సాఫ్ట్నెస్ని కాపాడుకున్నారు. ఇట్స్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, బికాస్ ఐ బిలీవ్ టు బీ అ ట్రూ ఆర్టిస్ట్ యూ నీడ్ టు బీ సెన్సిటివ్. ఇంకొకటి బాధ అర్థం చేసుకోవాలంటే సాఫ్ట్గా ఉండాలి, హార్ష్గా ఉండలేము ప్రతిసారి. అది కూడా తప్పేమో. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ ఫీల్ దట్ మేబీ ఐ షుడ్ గో విత్ ద ఫ్లో, జనాలు ఎలా ఉంటే, బట్ రెండు చేయాలేమో మ్యామ్. కష్టం, బట్ ఐఎమ్ స్ట్రాంగ్. I will stand for myself and I will defend myself and I am not going to give up on anything. People had అందరికి అదర్ సైడ్ ఆఫ్ అనిత కూడా తెలుసు, ఎక్కువ దాన్ని పోర్ట్రే చేయాల్సిన అవసరం పడకుండా జీవితం సాగిపోతుంది. సో మీలాగే నేను కూడా కొంత షూట్ బాహుబలి పెళ్ళయ్యే ముందు చేశాను, కొంత షూట్ పెళ్ళైన తర్వాత చేశాను. మీరు కూడా ఏదో 3 months తర్వాత మీ పెళ్ళయిందో? కాదు, 5 days. ఓ మై గాడ్. నన్ను పెళ్లి కూతుర్ని చేసినా కూడా తీసుకెళ్ళి వర్క్ చేయించారు. డబ్బింగ్ నా పెళ్ళయ్యాక మా ఆయన చేసుకో ఏదోటి అని చెప్పి వెళ్ళిపోయారు US. నేను ఉండి, రాజమౌళి గారు వాళ్ళ స్టూడియో ఉండేది ఫిల్మ్ నగర్లో, సో హీ వాజ్ దేర్. ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఛాలెంజ్. Because I never ఈ రోజు కూడా ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ దట్ ఐఎమ్ అన్ యాక్టర్ అంతే. ఐఎమ్ అ గ్రేట్ యాక్టర్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ ఛాలెంజ్ ఎనీథింగ్ అనే మోడ్లోకి వెళ్ళకపోవడం అనేది ఐ థింక్ చాలాసార్లు అంటారు కదా, మనం ఎక్కడున్నా గ్రౌండ్ మనం మర్చిపోకూడదు. మీరు అక్కడ
గాల్లోకి వెళ్ళకూడదు. వేర్ ఎవర్ యూఆర్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ డైరెక్షన్, డోంట్ ఫర్గెట్ ద గ్రౌండ్. లైక్ భూమిని కాలు పెట్టుకుని ఉండాలి. కాళ్ళు ఎప్పుడు గాల్లోకి వెళ్ళిపోతే అక్కడ దాకా వెళ్ళి దబాలను కింద పడిపోతాం. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ నేను మర్చిపోలేదు. ఎంత గొప్పగా నేను ఎప్పుడు క్రెడిట్ ఐ గివ్ టు మై డైరెక్టర్. అదేనండి, నేనేం చేయలేదు. మీరు ఒక నటిగా ఈ ప్రయాణం చేయడానికి వాళ్ళే కారణం అంటున్నారు. మీకు సొంతంగా ఇది చేయాలి అది చేయాలి అని అంటే ఉంటాయి కదా? ఉంటాయి, ఎందుకుండవు, అందరికీ ఉంటాయి. వాట్స్ యువర్ విష్ లిస్ట్ చెప్పండి. పోనీ ఎవరో చూసి మేనిఫెస్ట్ చేస్తారు. చాలా చెప్పారు, ఎవరు చేయాల. ఈ మధ్య ఒకళ్ళు చేశారు. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. ఈ మధ్య ఒకళ్ళు ఆ మేనిఫెస్టేషన్ వాట్ ఎవర్ నేను చేసా నా హార్ట్లో జరుగుతుందేమో తెలియదు. But I got a very good opportunity to play what I am, and also beyond what I am, a challenging role. I'll talk about it by end of this episode. Rajamouli గారితో అనేది yes, it's a learning. నేను నాన్న అని సీరియల్ చేస్తున్నాను అప్పుడు. రాజమౌళి మన గుణం గంగరాజ్ గారిది. యునో రమా రాజమౌళి గారు ఇస్ గంగరాజ్ గారి సిస్టర్. సో రాజమౌళి గారు టీవీ చేసినప్పటి నుంచి తెలుసు నాకు. ఆయన డెబ్యూ నుంచి నాకు తెలిసినంత మటుకు ఆయన తెలుసు. ఆ సినిమాకి నాకు సంబంధం లేదు అసలు. దెన్ వన్ డే దే కేమ్ టు ద లొకేషన్. నాన్న జరుగుతుంది, నా పెళ్ళి అవుతుందని వైండప్ చేస్తున్నాం తొందరగా. దట్స్ ఇట్ ఇంకా టెలివిజన్, బికాజ్ ఐ హ్యావ్ టు గో ఫర్ 3 months అని. అండ్ దెర్ ఈస్ అనదర్ రీజన్, ఆ కంటిన్యూటీ ఇళ్ళు ఇరక్కొట్టేస్తున్నారు, ఆ ఇంట్లో ఫినిష్ చేయాలి. సో దే కేమ్ అండ్ ఇలాగా ఈ సినిమాలో ఈ రోల్ చేయాలి. వీళ్ళకి 8 days 12 days ఉన్నాయి. నేను చెయ్యను అని ఎప్పుడు వర్క్ అన్నండి, నేను చేయగలనా అని అడుగుతాను. సో మీరు మాట్లాడుకోండి. ఈ ఒక్క పాయింట్ దగ్గర క్వశ్చన్ అడగచ్చా? ఏజ్కి మించిన రోజు వచ్చినా లేకపోతే ఇంత కన్విన్సింగ్గా లేకపోయినా అలాంటి situations లో కూడా you say yes to the role? No. ఇది పర్సనల్ స్పేస్ because I have always offered roles above my age. I will make it very clear. నాకు ఇప్పటిదాకా నేను ఇండస్ట్రీలో సినిమాల్లో నేను 100 సినిమాలు చేశానంటే అందులో 90 సినిమాలు నాకు నచ్చినాక, నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ మీరు నాకు ఇచ్చినాక చేశాను. మిగతా ఏది చేయలేదు నేను. ఆ లెక్కన 100 కొద్ది సినిమాలు వచ్చి ఉంటాయి. నేను మిస్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి బికాస్ ఆఫ్ ద ట్రావెల్ అండ్ ఆల్. నేను చేయని సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఐ డోంట్ రిగ్రెట్ ఫర్ దట్. మీ కన్విక్షన్ ఉండాలి. అంటే తెలియాలి కదా. సి టూ వేస్ దీనికి. ఈదర్ యు ఆర్ వర్కింగ్ ఫర్ బిల్డింగ్ యువర్ ఏమంటారు career wise, your profile, and you also need money because this is your full time job kabatti prioritize lo nen balance out cheskonanu. Yes, what I want, I have to manage a home, I have to manage my staff, I have to live. So dani varaku em jarugutundo akkada varake sampadistanu. Beyond that nenu expectations loki vellanu, ala ani ఏవి అడాపెడా చేయను. ఇందాక మనం ర్యాంకింగ్ గురించి మాట్లాడుకున్నట్టు మూవీ గురించి అడిగితే హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అంతవరకే ఆగిపోతుంది. బట్ మూవీ సో మచ్ మోర్ దెన్ దట్. లీడ్ యాక్టర్స్ కరెక్టే, వాళ్ళ ఫోటో పోస్టర్స్ మీద ఉంటుంది, బట్ ఎవ్రీబడి కాంట్రిబ్యూట్స్. I keep asking my pillars of the cast kada. I keep asking people the same thing. Why can't they write stronger roles? I've seen somebody else is also asking today. Yeah. I keep asking ఏంటంటే ఎందుకు క్రియేట్ చేయరు అని. బికాజ్ అగైన్ ఇలా చూస్తే మళ్ళీ వెళ్ళొచ్చుగా తమిళ్కి మలయాళంకి అంటారేమో. బికాస్ ఈవెన్ ఇన్ హిందీ తెలుగులో తప్ప మిగతా అన్ని భాషల్లో నేను ఇంకా నాన్ ఇండియన్ కూడా చూస్తూ ఉంటాను. ఐఎమ్ నాట్ సేయింగ్ గివ్ మీ ఇది ద రోల్ యూ క్రియేటెడ్, 1 scene అయినా సరే క్రియేట్ ఫర్ సంబడి, ఇంపాక్ట్ ఉండేలాగా ఒక సీన్ అయినా పర్వాలేదు. అలా ఎందుకు చేయరు మీరు? అండ్ విమెన్ ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఐ సీ రాణి ముఖర్జీ కమింగ్ బ్యాక్, ఐ సీ మెజారిటీ ఆఫ్ ది యాక్టర్స్ కమింగ్ బ్యాక్ అండ్ పికింగ్ అప్ రోల్స్ ఫర్ దెమ్. మన ఇండస్ట్రీ ఈజ్ లైక్ అ వాస్ట్ ఇండస్ట్రీ అండ్ దే క్రియేట్ సో మచ్ అండ్ యూ ఆర్ గెట్టింగ్ ఆల్ నాన్ తెలుగు పీపుల్ ఆన్ బోర్డ్ అండ్ డూయింగ్. I'm not saying they are not good, they are the best actors, but can't we do the same, giving opportunity to very talented actors like Bhanupriya garu is there. There are many actors who came back and they are not doing much. But మీకు పర్సనల్గా ఇది ఇబ్బందిలాగా ఎప్పుడైనా అనిపించిందా మ్యామ్? బీయింగ్ అంటే అంటారు కదా తెలుగు అమ్మాయిలకి యూనో దే హ్యావ్ బిలీఫ్స్ అన్నీ ఉన్నాయి కదా, లోకల్ వాళ్ళని కొంచెం ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీరు 7 years అయింది వచ్చి అంటున్నారు కాబట్టి మేబీ యూ హ్యావ్ నో ఐడియా. వీ ఫాట్ చాలా. నేనంటే నేను లేను కూడా
ఎంత ఫైట్ చేశారో చేశారు. కాకపోతే ప్రయారిటైజ్ తెలుగు వాళ్ళకి చేయాలని కూడా, బికాజ్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ మూవీ ఆర్ట్ అసోసియేషన్, ఐ వాజ్ హెడింగ్ వెల్ఫేర్ చైర్పర్సన్గా. వీ fought అనకూడదు, we've really stood for the industry, especially for women like సుప్రియ గారు కానీ, నందిని రెడ్డి గారు కానీ, ఝాన్సీ కానీ, సుమ కానీ, ప్రగతి గారు కానీ, హేమ గారు కానీ, వీళ్ళందరూ కూడా they are fighting still. It's going on. I think one fine day, you know, they will consider. ఇప్పుడు మనం కాకపోయినా నేను అనుకున్నాను పోనీ నెక్స్ట్ జనరేషన్ జరుగుతుంది ఇప్పుడు. నౌ దట్ ఐ కెన్ సీ చేంజ్, లైక్ యు నో పీపుల్ ఆర్, ఇదివరకు టెలివిజన్ నుంచి వచ్చారు అంటే సినిమా చేయడానికి లేదు, బికాస్ ఓవర్ ఎక్స్పోజ్డ్ ఆన్ టెలివిజన్ అని. ఐఎమ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. ఐ fought it out with my work. I didn't go fight with people, మీడియా పెట్టి మైకులు పెట్టి నేను మాట్లాడలా. నేనేమంటానంటే మనం కన్నా యువర్ వర్క్ షుడ్ ఆల్సో స్పీక్ given an opportunity. Correct. You give me an opportunity to prove my worth. Am I worth only to a play mother? ఏడ్చుకుంటూ ఎమోషనల్గా కాదే. I am capable of doing different roles also. So ఏంటంటే మీ నుంచి ఈ మాట రావడం అనేది చాలా హార్టింగ్గా ఉంది మ్యామ్. ఎందుకంటే ఈ మెనీ విమెన్ యాక్టర్స్ ఫీల్ దిస్. ఇది మీరు వాయిస్ అవుట్ ఉంటుంది వందలాది మందికి ఉన్నారమ్మా. బట్ ఇదో ఇంకొక సామెత కూడా ఉంది కదా, దేర్ ఈజ్ అనదర్ సేయింగ్ దట్ ఏమంటారు, బెగ్గర్స్ ఆర్ నాట్ చూజెస్. మేబీ ఇట్స్ లిటిల్ క్రూడ్. బికాస్ మనందరం ఫుల్ టైమ్ మనం వందల కొద్ది యాక్టర్స్, అమ్మాయి అబ్బాయి అని కదా, దేర్ ఆర్ మెనీ యాక్టర్స్. నో మ్యామ్, అమ్మాయి అబ్బాయి ఉంది, మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. ఐఎమ్ సారీ టు సే. ఇప్పుడు ఐ సీ మెజారిటీ ఆఫ్ మై ఫ్రెండ్స్, మేల్ ఫ్రెండ్స్ హు ఆర్ padding actors, even they are frustrated. Yeah, they are also, I agree, that space frustrated. They are frustrated because they are not able to get good work. Their talent utilization avvakapothe ఇది కూడా ఉంది. I'm not a feminist. At the same time, I'm not saying that I feel that actor ga, especially Telugu actors ki, I think nowadays I think things are changing. I was offered a good role these days. I hope it works out. So yeah, undi idaithe జరుగుతూనే ఉంది. ఐ కెన్ సీ ద ఇంటెన్సిటీ కనిపిస్తుంది నాకు. సో కొంచెం ఫన్ మాట్లాడుకుంటే ఐఎమ్ ఆల్సో ఫన్నీ. ఐ నో, ఐ కెన్ సీ దట్ టూ. పోన్లేండి, రుతురాగాల నుంచి స్టార్ట్ చేద్దాం. యు నో హౌ లవ్డ్ ఇట్ వాస్ కదా. సో హౌ వాస్ కస్తూరి అండ్ హౌ వాస్ అమృతం? కస్తూరి ఈజ్ అ మైల్ స్టోన్ ఫర్ మీ. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ కస్తూరి. అంటే నా లైఫ్లో నన్ను గుర్తించిన, అంతకుముందు ఐ వాజ్ ఓన్లీ అన్ యాంకర్. I was only hosting the shows. I was not an actor, not a full-time actor. Kasturi has given me a space. ఈ రోజు ఒక యాక్టర్గా కూడా ప్రూవ్ చేసుకోగలుగుతున్నాను, ఆ ప్రాసెస్లో ఉన్నాను అంటే కస్తూరి ఇస్ ద రీజన్. yes. మంజులా నాయుడు గారికి టర్నింగ్ పాయింట్ అంటాం కదా, మేబీ దట్ ఇస్ టర్నింగ్. ఆవిడదే ఇంకొకటి కూడా చేశాను అంతకుముందు, దట్స్ ఫర్ దూరదర్శన్, సుశీల. నేను అన్ని టైటిల్ రోల్సే చేశాను, మెజారిటీ. దానికి నాకు అవార్డు వచ్చింది బికాజ్ ఇట్స్ ఏమంటారు, ఒరిజినల్ స్టోరీ ఆఫ్ ఇది అమ్మాయి ఏమంటారు దాన్ని, రెంటింగ్ ద వూమ్ ఏమంటారు, దట్ సరగసి. 25 years ago we have done Sushila on a surrogacy mother story. పేపర్లో వచ్చిన ఒక దీన్ని బట్టి వీళ్ళు కథ రాసుకొని చేశారు. ఐ వాజ్ లైక్ ఇన్ మై టీన్స్. సో అది నాకు యాక్టింగ్ అంటే కూడా తెలియదు. అదే అంటున్నాను, మెజారిటీ క్రెడిట్ ఈరోజు నేను ఒక ఇంటర్వ్యూకి ఒక గెస్ట్గా రాగలిగాను, మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారంటే ద హోల్ క్రెడిట్ గోస్ టు ద పీపుల్ హూ హ్యాడ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ. దట్ స్ట్రెంగ్త్. Sushila was one. Ippudu surrogacy easy. We talk about, you know, everybody is doing that, but 25 years ago ee story chesame. I got the best actress award. You should post about it, ma'am, Instagram lo, let people know that, you know, appulone I have to post so much is there pending na daggara. Yeah, because aa credibility bayata padutundi kada eppudo okappudu vallaki అది justice will be done. I that was my first actually officially. సుశీల తర్వాత ఆవిడ గారితో నేను చేసింది కస్తూరి. అమృతం సెట్స్ లో ఎలా ఉండేది? డిడ్ యు ఆల్ హావ్ యాజ్ మచ్ ఫన్ ఆన్ స్క్రీన్ ఉన్నంత ఫన్? హర్ష గారు అందరూ మాట్లాడుతుంటే కూడా లైక్ అదే, ఓ మై గాడ్. అమృతం నేను లాస్ట్ లో జాయిన్ అయ్యాను, లాస్ట్ లెగ్ ఆఫ్ ఇది. అమృతం
వైండప్కి ముందు జాయిన్ అయ్యాను. ఐ వాజ్ ఆఫర్డ్ ఫస్ట్, ఐ కుడెంట్ డూ ఇట్. నేను నానా చేస్తున్నాను ఆ టైంలో వాళ్ళదే. నాకు దానికి కూడా బెస్ట్ యాక్ట్రెస్ యునానిమస్ నంది అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డ్ ఫర్ 5 years. యా, ఐ ప్రౌడెస్ట్ మూమెంట్. నేను లేను, ఐ జస్ట్ బాబు పుట్టాడు నాకు, అదే రోజు నాకు ఈ అవార్డు అనౌన్స్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎం, ఆయన చేతుల మీదుగా మా అన్నయ్య వదిన తీసుకున్నారు. సో మెనీ పీపుల్ అపోజ్డ్, ఎలా ఇస్తారు ఆవిడ లేదు ఇండియాలో అని. నేను చేస్తున్నాను, నా ఆర్టిస్ట్ రైట్, ఐ వెంట్. చాలా ఉన్నాయి అలాగా. సో చాలా మంది నా గురించి ఫైట్ చేశారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు నన్ను ఫైట్ చేసి, ఆ అమ్మాయి ఎంత కష్టపడింది, 4 years ఆ సీరియల్ చేసాం, ఎందుకు ఇవ్వరు అవార్డు అని చెప్పి నాకు ఇప్పించిన అవార్డు అండి. ఎవ్రీ క్రెడిట్ గోస్ టు సో మెనీ పాజిటివ్ పీపుల్ అరౌండ్. సో అమృతం వాజ్ వన్. నా లైఫ్లో మర్చిపోలేని హ్యాపీయెస్ట్ థింగ్స్ హ్యాపెండ్. ఓ యూ డోంట్ బిలీవ్, ఎంతమంది అడుగుతారు తెలుసా నన్ను, ఏమండి నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు అమృతం చూశాను, ఏమండి కొంచెం వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు అమృతం చూశాను. See, this is what makes your life worth. Correct. Beautiful. మంచి పాయింట్, చాలా బ్యూటిఫుల్ పాయింట్. నా వల్ల ఒకళ్ళు నవ్వారు, నా వల్ల ఒకళ్ళు లైఫ్లో రీజన్ అయ్యాను అని, ఇంతకన్నా ఏం కావాలండి? ఆస్కర్ వచ్చినా ఏం ఉండదు. కరెక్టే మ్యామ్, ఎందుకంటే నేను ఎప్పుడు అనుకుంటా మనం డాక్టర్స్ కాదు, మనం లాయర్స్ కాదు, వి డైరెక్ట్ హెల్ప్ వి కాంట్, బట్ ఇలాంటివి చేస్తే మానసికంగా యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు సంబడీస్ హ్యాపీనెస్. ఐ కీప్ ట్రయింగ్ అండి. సోషల్ మీడియా ఫర్ మీ ఈజ్ not a monetizing thing. I prioritize that, what I feel, what I do, what I go through, what I feel అనేది నేను షేర్ చేస్తాను. Whether it is fitness, health or personal life. ఫిట్నెస్ ఒక వీడియో చూసాను 10 years ago, కిక్ బాక్సింగ్. ఇప్పటికీ చేస్తున్నారా కిక్ బాక్సింగ్? ఇప్పుడే మళ్ళీ కిక్ బాక్సింగ్ తర్వాత I had a major disc. No, I had an accident. I had a disc prolapse, I had a major surgery, నా డిస్క్ విరిగిపోయింది. ఆ తర్వాత ఆఫ్టర్ 10 years మొన్నే స్టార్ట్ చేశాను. నో ఇక్కడే రోడ్ యాక్సిడెంట్ అయ్యింది. యుఎస్లో అది ఇంకో స్టోరీ, అది చాలా ఉన్నాయి. బ్రోకెన్ బోన్స్ బిహైండ్ దిస్ డ్రెస్, కాలర్ బోన్, డిస్క్, బ్యాక్ బోన్, నీ, you name it, I have multiple accidents and surgeries. So అదే అంటున్నాను. But always wearing a smile. I don't feel the pain at all. I don't feel the pain at all. As long as you don't feel the pain here, you are healthy. ఏం చేస్తారు మ్యామ్ మీరు మెంటలీ స్ట్రాంగ్ ఉండడానికి? నేను మెంటలీ స్ట్రాంగ్ ఏం కాదు. ఎవరైనా అలా చెప్తే, నేను మొన్న సద్గురుకి అప్పుడప్పుడు నేను ఆయన ఇవి వింటూ ఉంటాను. ఒకరోజు నేను యూఎస్లో ఉన్నప్పుడు ఆయనకి బ్రెయిన్ ఇదయ్యి ఎమ్మటే ఆయనకి సర్జరీ చేయాల్సి వచ్చింది. చాలా నేను స్ట్రెస్ అయిపోయి, ఎందుకు, ఆయన గురువు కదా, సద్గురు ఈజ్ ఎ గురు, హీ స్పీక్ సో మచ్ ఆఫ్ పాజిటివ్. ఇది ఎందుకు ఆయనకి వచ్చింది అంటే, నేను అనుకున్న, నాకు నేనే కన్విన్స్ చేసుకున్నాను ఏంటంటే, ఒక పాజిటివ్ వ్యక్తి సో మచ్ ఆఫ్ పాజిటివ్ స్ప్రెడ్ చేసే ప్రాసెస్లో హీ విల్ బి అట్రాక్టెడ్ టు ద నెగటివ్. సో దట్ ఈస్ ఎఫెక్టింగ్ హిస్ బ్రెయిన్ అనుకుంటా. సో నాకేమి, నేనేం పెద్ద అతిథురాలేం కాదు. సో యూ లివ్ ఇన్ ఎ సొసైటీ వేర్ you know nobody is perfect, nobody is having a, if I'm spreading happiness, do you think I'm extremely happy? I might have my own share of unhappiness, heartbroken situations and tough times, but if people are looking at me, I have to say that థింగ్స్. పబ్లిక్ స్పేస్లో ఉన్నందుకు ఇది మన మీద ఒక ప్రెషర్ అంటారా? ఓ యా అదే అంటలేదు. ఎవడో వచ్చి అంటున్నారు నా ఫ్రెండ్స్లోనే, నీకేంటమ్మా అమెరికా వెళ్ళి హైదరాబాద్ సికింద్రాబాద్లో తిరుగుతున్నావు అంటే, నువ్వేమైనా నా టికెట్ కొనిచ్చావా, నువ్వేమైనా మా ఆయన్ని కన్విన్స్ చేసావా, నువ్వేమైనా నా కొడుకుని ఫ్లైట్ ఎక్కేటప్పుడు హక్ చేసుకున్నావా? లేదు. నో ఐ నో వాట్ యు మీన్. సో తెలియనప్పుడు ఎదవ జోకులు ఎందుకు చేస్తారు? ఇలా ఒక లైన్ ఉంటుంది, డోంట్ క్రాస్ ఇట్ అని చెప్తాను. ఐ డోంట్ లైక్ సంబడి గెటింగ్ ఇన్ టు మై పర్సనల్ లైఫ్. మై పర్సనల్ లైఫ్ ఈజ్ మై పర్సనల్ లైఫ్. ఇట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు వాట్ ఐ డూ యాజ్ అన్ యాక్టర్. సో యూ డోంట్ బ్లడీ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్. థ్యాంక్ఫుల్లీ ఏంటంటే పాపం నోబడీ who admire my work, who loves me as an actor, as a person, never ever said anything which hurts me. On social media, off social media, it's not easy to build that bonding with your people who love you as an actor,
యాజ్ అ పర్సన్. ఫ్యాన్స్ అండ్ అడ్మైరర్స్ నుంచి రాలేదు ఇది. ఓకే, నేను మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్తే ఎంతమంది రాశారో, మ్యామ్ ఎందుకు చెప్పలేదు, మ్యామ్ ఎలా ఉన్నారు, మ్యామ్ చూడటానికి రావాలా. చాలు కదా లైఫ్లో సంపాదించింది అది. నేను మర్చిపోయే లోపు లెట్ మీ ఆస్క్ మై ఫేవరెట్ క్వశ్చన్. మొత్తం ఇంటర్వ్యూలో నాకు మురారి గురించి మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. మేము స్కూల్లో వచ్చినప్పుడు మూవీ అది. మురారికి స్కూల్లో ఉన్నారంట. వాట్ ద హెల్. నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా రియల్ టాకింగ్ టు ఎ టాడ్లర్. నో ఐ వోంట్ టెల్ యూ మై ఏజ్ నౌ, తర్వాత చెప్తాను. నేను కూడా చెప్పక్కర్లేదు, అందరి ప్రపంచం అందరికి అక్కర్లేదు. ఎవ్రీబడి నోస్ యూ కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అన్నీ చెప్పండి, ఎవ్రీథింగ్. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ మహేష్ గారు, సోనాలి బెన్ గారు? మహేష్ వాజ్ ఎ బేబీ ఎట్ దట్ టైమ్. Sonali was a grown up adult at that time. I was like, I just started my career. Kasturi was happening at that time. Okay. I was in my teens at that time. సెట్ ఏది? రాజమండ్రి రామచంద్రాపురంలో ఒక కాట్ ఉంది. అన్ని రోజులు అక్కడ ఉండి చేశారా? కదా, నేను సగం సినిమాలో లేకపోవడానికి రీజన్ ఏంటంటే కస్తూరిలో ఒక డే గ్యాప్ ఇస్తే బస్ ఎక్కి రాజమండ్రి వెళ్ళి, రాజమండ్రి నుంచి అమలాపురం కార్లో వెళ్ళి మధ్యలో నా మొహం చూపించి అక్కడి నుంచి మళ్ళీ తిట్టగానే మళ్ళీ అటు పరిగెత్తి, వంశీ గారికి హ్యాట్స్ ఆఫ్, కృష్ణవంశీ గారు మేనేజ్డ్ ద హోల్. నేను ఉన్నాను అక్కడక్కడ అంటే ఆయన నన్ను మేనేజ్ చేసి అలా అంటే ప్లాన్ చేసి ఐ హ్యాడ్ లాంగ్ లెందీ రోల్ ఇన్ దట్, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ బికాస్. బట్ మురారి ఈజ్ మై ఫిలిం, వెదర్ ఐఎమ్ దేర్ ఆర్ నాట్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. మొన్న రిలీజ్ చేసినప్పుడు కూడా సూపర్ హిట్ అయింది. చెప్పండి ఆ సెట్ లో ఎలా ఉండింది, ఆ సందడి ఎలా ఉండింది చెప్పండి. నేను ఒకటి చెప్పనా, ఎలా ఉంది ఏంటని చెప్పే బదులు అలాంటివి ఇప్పుడు ఏవి లేవని చెప్పగలను. అలాంటి అట్మాస్ఫియర్ మళ్ళీ రాకపోవచ్చు అంటే నేను కూడా ఒకటి చెప్పనా, ఆయన అలాగే రాక్షసుడిలాగా పని రాక్షసుడు. అవును. సో కృష్ణవంశీ గారు ఇస్ ద సేమ్. మేబీ పీపుల్ మైట్ హావ్ చేంజ్డ్, మేబీ థింగ్స్ హావ్ చేంజ్డ్, బట్ పీపుల్ గురించి అడుగుతున్నాను. కృష్ణవంశీ గారు మై మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్. ఆయన ఇప్పటిదాకా నన్ను మళ్ళీ కాస్ట్ చేయలేదు. ఓకే, సో ఇప్పటిదాకా నన్ను మళ్ళీ ఏ సినిమాలో తీసుకోలేదు. అంటే నువ్వు అమెరికాలో ఉన్నావు, ఇదొక ఐ వర్క్డ్ విత్ డెబ్యూటెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇన్ నువ్వే దట్ వాజ్ హిస్ డెబ్యూ. 20 years రిలీజ్ నువ్వే చేసాం. వెళ్ళి అడిగా, నేను ఎప్పుడు ఎవరిని అడగను వెళ్ళి వర్క్. అడిగితే నాకు మొహమాటం లేకుండా నన్ను ఎందుకు మళ్ళీ సినిమాలో తీసుకోలేదు. అనిత గారు మీరు ఇండియా ఎప్పుడు వచ్చారన్నారు. సి నాకు ఇప్పుడు అర్థమైంది మీ ప్రాబ్లం. ఐ అండర్స్టూడ్ యువర్ ప్రాబ్లం నౌ. యా యు షుడ్. మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లో అనుకున్నట్టు మీ నుంచి చాలా నేర్చుకోవాలి అని అన్నాను. మళ్ళీ ఎండింగ్ లో కూడా అదే నేర్పు అనే మాట వచ్చింది. అదే మాటతో లెట్స్ క్లోజ్ దిస్ కాన్వర్సేషన్. ఇట్ వాస్ లవ్లీ టాకింగ్. వన్ మోర్ థింగ్, మీరు ఒక అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది, దానికి నేను సినిమాల్లో ఇన్ని రోజులు చేసి ఇంత క్యారెక్టర్ అని చేసినప్పుడు సినిమాలో ఎడిట్ అయిపోయాక అది వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అన్న. అవును, నా ఫస్ట్ సంతోషంలో అలా ఫీల్ అయ్యాను. మొన్న సరిపోదా శనివారంలో అలా ఫీల్ అయ్యాను. ఫీల్ అయిపోయాక నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసాక వదిలేసాను. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసి, చాలా నాకు మీరే చెయ్యాలి ఇది యంగ్ అండ్ ఓల్డ్. నాకు వచ్చిన సినిమాలన్నీ ఏంటి, యంగ్ మామ్, ఓల్డ్ మామ్, ట్రాన్సిషన్స్ వస్తూ ఉంటాయి. బట్ నెక్స్ట్ 4 సినిమాలు ఉన్నాయి నాకు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. సితారా ఫిల్మ్ రిలీజ్ ఉంది, మ్యాజిక్. It's a teenage musical drama. There is one beautiful film ETV win ki chesanu nenu, Raju Vets Rambai ani. Out and out Telangana rustic film I have done. You will see a different Anitha, hopefully. That is where again you're willing to overcome that. Venu Udugula gari production with joint venture with one more very beautiful production house. Super. I just finished that film. I have signed this film. I have signed one more film. Plateful, handsful, mindful. Look at the brighter side. ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఐఎమ్ కన్క్లూడింగ్ విత్ దట్. వచ్చేసింది సమాధానం నాకు. బాగా గట్టిగా చెప్పారు, అర్థమయ్యేలాగా. Just take time for yourself and prioritize things. Family is important, but don't try to balance out. ఏది ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. నేను పెట్టాను అలాగా. అందరినీ హ్యాపీగా చేయాలంటే అవ్వదు కదా. ఫస్ట్ మనం హ్యాపీగా చేసుకుని యూ మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ, యువర్ హార్ట్ వార్మ్, దెన్ ఓన్లీ యూ కెన్ మేక్ పీపుల్ అరౌండ్ యూ హ్యాపీ, వెదర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ పీపుల్ around you. Fantastic, ma'am. On that note,
ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ద కాన్వర్జేషన్. Thank ఐఎమ్ వెరీ గ్లాడ్ దే కాల్ మీ ఫర్ దిస్ ఎపిసోడ్. I hope so. I keep cribbing about lot of things to start with. Get into the mood అనేది ఒక డైలాగ్ ఉంటుంది కదా, the moment you get into the mood, the glue, then you become yourself. అప్పటిదాకా ఒక యాటిట్యూడ్ ఉంటుంది. True. We hope you also enjoyed the conversation. I did. Thank you so very much. After చాలా రోజుల తర్వాత I had a healthy conversation and a very nice conversation. Fantastic. Thank you so Thank you, much. Anitha. It looks like a candid. There are no questions. ఇలాంటివి ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాజిటివ్ కాన్వర్సేషన్స్. దట్స్ వాట్ ఐ మీన్. And thanks so much for having me today on this show. Dial News. And thank you and good luck with all your roles. And remember all this what I've told you. Yes. This is not a general topic. These are my personal ఇవి నేను షేర్ చేశాను. I know. చాలా ప్రెషర్. చాలా మంది చాలా విషయాల్లో బాధపడుతూ ఉండొచ్చు. చాలా విషయాల్లో వార్ జరుగుతూ ఉండొచ్చు, బట్ యూ క్యాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్, రైట్? మేబీ బిహైండ్ ద స్క్రీన్ ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ మోస్ట్ ఆఫ్ దెమ్. Wow, amazing. That is important. Thank you for recognizing Thank you all the battles. Thank you. Right. Thank you.